హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు నా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక youtube.com/జీవన్పాల్ అని టైప్ చేస్తే నా ఛానల్ వస్తుంది. సో ఇక్కడ మీరు సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఇక్కడ గంటలాగా ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి సెండ్ మీ ఆల్ నోటిఫికేషన్స్ అనే దాన్ని టిక్ చేసి సేవ్ చేసుకోండి. సో ఇలా చేయడం వల్ల నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ యొక్క వీడియోలో మనం ఎటువంటి కోడింగ్ స్కిల్స్ లేకుండా ప్రొఫెషనల్ లెవెల్లో వెబ్సైట్స్ అనేది డిజైన్ చేయొచ్చు. సో అది ఎలా అనేది నేను ఈ యొక్క వీడియోలో చెప్తాను. సో నేను ఒక సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా వెబ్ డిజైనింగ్ గురించి. సో మనం స్టాటిక్ వెబ్సైట్స్ ఎలా డిజైన్ చేయాలి, డైనమిక్ వెబ్సైట్స్ ఎలా డిజైన్ చేయాలి, సో కామర్స్ వెబ్సైట్స్ని ఎలా డిజైన్ చేయాలి, కామర్స్ అంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటి వెబ్సైట్స్ని ఎలా డిజైన్ చేయాలి. సో వీటన్నిటి గురించి నేను డీటెయిల్గా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. మీరు నా సిరీస్ని మొత్తం చూస్తే మీరు కాన్ఫిడెంట్గా ప్రొఫెషనల్ లెవెల్లో హై క్వాలిటీగా వెబ్సైట్స్ అనేది డిజైన్ చేయగలుగుతారు, నేను గ్యారంటీ ఇస్తాను. సో మీరు నా యొక్క వీడియోస్ని మొత్తం వాచ్ చేయండి. నేను ఈ మంత్లో వీక్ 1 or 2 అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ మంత్ నుండి నేను కంటిన్యూస్గా అప్లోడ్ చేస్తాను. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, ఇంక స్టార్ట్ చేద్దాం. సో ముందుగా మనకి వెబ్సైట్ డిజైన్ చేయాలంటే, వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే మనకి డొమైన్ కావాలి. డొమైన్ అంటే ఏంటంటే, సో నేను టెక్నికల్గా ఏం చెప్పట్లా, సో చాలా మందికి అర్థం కాదు. సో నేను జనరల్గా చెప్తున్నా. సో మీకు టెక్నికల్ డెఫినేషన్స్ కావాలంటే మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, మీకు డెఫినేషన్స్ వస్తాయి. సో ఇన్ జనరల్గా డొమైన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు flipkart.com అని కొడతారు, కొట్టంగా నా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో అలా మనకి ఏ వెబ్సైట్ క్రియేట్ చేసుకోవాలన్నా ముందుగా కావాల్సింది ఏంటంటే డొమైన్. మీరు ఆ డొమైన్ ఎంటర్ చేస్తేనే మీకు మీ యొక్క వెబ్సైట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ కావాల్సింది ఏంటంటే డొమైన్. నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే మనకు హోస్టింగ్. హోస్టింగ్ ఏంటంటే ఇన్ జనరల్ గా ఆన్లైన్ లో మన యొక్క ఫైల్స్ ని స్టోర్ చేసుకోవాలంటే మన యొక్క వెబ్సైట్ ఫైల్స్ ని మనకు హోస్టింగ్ కావాలి. సో మనం మన యొక్క ఫైల్స్ ని మన యొక్క వెబ్సైట్ ని హోస్ట్ చేస్తే మొత్తం వరల్డ్ వైడ్ మొత్తం మన యొక్క వెబ్సైట్ ని చూడగలుగుతారు. హోస్టింగ్ లో మన యొక్క వెబ్సైట్ ని హోస్ట్ చేస్తే, అలా కాకుండా లోకల్ హోస్ట్ అని ఉంటుంది. లోకల్ హోస్ట్ ఏంటంటే మీ యొక్క కంప్యూటర్ లో మీ యొక్క వెబ్సైట్ ఫైల్స్ ని స్టోర్ చేసుకోవడం. సో అదేంటంటే మీరు మాత్రమే యాక్సెస్ చేయగలుగుతారు ఆ వెబ్సైట్. సో ఇంకెవరు యాక్సెస్ చేయలేరు. సో ఇప్పుడు మీకు అర్థమైంది, ఒక క్లారిటీ వచ్చింది కదా. హోస్టింగ్ అనేది మనం కొనుక్కోవాలి. సో మీరు కంగారు పడకండి, నేను ఫ్రీగా ఎలా పొందాలి ఏంటి అనేది నేను తర్వాత చెప్తాను. సో హోస్టింగ్ కొనుక్కున్న తర్వాత మన యొక్క వెబ్సైట్ ఫైల్స్ని హోస్ట్లో అప్లోడ్ చేస్తే అందరికీ మన యొక్క వెబ్సైట్ అనేది కనబడుతుంది. ఓకే, ఇప్పుడు డొమైన్ కావాలంటే మీకు ముందుగా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. గోడాడీ ఇదేంటంటే దీంట్లో మనం డొమైన్స్, మనకు నచ్చిన డొమైన్స్ని సెర్చ్ చేసి కొనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను జీవన్పాల్ అని సెర్చ్ చేస్తున్నా. సో జీవన్పాల్.com అనేది ఎవరో తీసుకున్నారు. సో జీవన్పాల్.in ఇది అవైలబిలిటీలో ఉంది. .in అంటే ఏంటంటే ఇండియా అని అర్థం. సో ఇది అవైలబిలిటీలో ఉంది, ఇది తీసుకోవచ్చు. సో మీరు 2 years కనుక రిజిస్టర్ చేసుకోండి, మీకు ఫస్ట్ ఇయర్ 99 రూపీస్ పడుద్ది, నెక్స్ట్ ఇయర్ మీరు 600 రూపీస్ కట్టాలి. సో ఓవరాల్గా 800 ట్యాక్సెస్ అన్ని కలిపి 800 మీరు 2 years కలిపి. సో మీరు శాంపుల్గా మామూలుగా ప్రాక్టీస్ చేసుకోవడానికి నేను మీకు ఒక వెబ్సైట్ చెప్తాను. ఆ వెబ్సైట్లో మీకు డొమైన్స్ అనేది ఫ్రీగా ఇస్తారు. ఆ వెబ్సైట్ ఏంటంటే, అంటే ఫ్రీగా అంటే 1 year వరకు మీకు ఫ్రీగా ఇస్తారు. ఆ వెబ్సైట్ ఏంటంటే freenom.com. సో ఈ వెబ్సైట్లో మనకు నచ్చిన డొమైన్ని 1 year వరకు ఫ్రీగా మనం వాడుకోవచ్చు. సో మీరు మీ ప్రాక్టీస్ చేసుకోవడానికి దీంట్లో డొమైన్ని రిజిస్టర్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను జీవన్పాల్ అని టైప్ చేస్తున్నా. ఇదిగోండి జీవన్పాల్.tk, అదే .tk, .ml, .ga, .cf ఈ 4 డొమైన్స్ అనేది వీళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో నేను .cfని సెలెక్ట్ చేసుకుంటున్నా. చెక్అవుట్. ఇక్కడ చూడండి, మీకు 3 months అని ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేసి 12 monthsని సెలెక్ట్ చేసుకోండి. సో 1 year వరకు మనం ఎటువంటి మనీ కట్టకుండా ఫ్రీగా వాడుకోవచ్చు. సో మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇలా డొమైన్స్ ఇలా రిజిస్టర్ చేసుకోండి. సో ఇక్కడ అడుగుతుంది కదా సైన్ ఇన్ అవ్వమని, మీరు డైరెక్ట్గా ఈమెయిల్ ఇచ్చి సైన్ ఇన్ అవ్వచ్చు, లేకపోతే గూగుల్లో అన్నా మీరు సైన్ ఇన్ అవ్వచ్చు. నేను గూగుల్లో సైన్ ఇన్ అవుతున్నా. సో ఐ హ్యావ్ రీడ్ అని టిక్ చేసి కంప్లీట్ ఆర్డర్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు
గో టు యువర్ క్లయింట్ ఏరియా అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు పైన సర్వీసెస్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మై డొమైన్స్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇదిగోండి, ఈ డొమైన్ మీ రిజిస్టర్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు ఒక డొమైన్ని ఫ్రీగా ఎలా పొందాలో నేర్చుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? హోస్టింగ్కి చాలా కంపెనీలు ఉన్నాయి హోస్టింగ్ ప్రొవైడ్ చేసేది. హోస్ట్గేటర్ ఇది బెస్ట్, హోస్టింగ్ రాజా, ఇవన్నీ బెస్ట్ హోస్టింగ్ కంపెనీసే. సో వీటిలో ఏంటంటే మీరు మంత్కి పే చేయాలి. ఇదిగోండి, మీరు ఒక వెబ్సైట్ని హోస్ట్ చేసుకోవాలనుకుంటే, అంటే ఒక డొమైన్ని హోస్ట్ చేసుకోవాలనుకుంటే మీరు మంత్కే 400 దాకా పే చేయాలి. అలా కాకుండా అన్లిమిటెడ్ అయితే 500 ఇలా. సో మీరు హోస్టింగ్ కొనుక్కోవాలంటే ఇలా కొనుక్కోవచ్చు. అలా కాకుండా నేను ప్రాక్టీస్ చేసుకోవడానికి నేను మీకు ఒక వెబ్సైట్ చెప్తే, ఈ వెబ్సైట్ ఏంటంటే అప్ టు 2 GB దాకా మీకు ఫ్రీగా హోస్టింగ్ ప్రొవైడ్ చేస్తుంది. అదేంటంటే hostinger.in అనే వెబ్సైటు. ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఫ్రీ అని కనబడుతుంది కదా, ఈ ఫ్రీ అనేది ఏంటంటే దగ్గర 2 GB దాకా మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. దీన్ని ఆర్డర్ క్లిక్ చేయండి. సో చెక్అవుట్. సో ఇప్పుడు నాకు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి మనం. సో మీరు ఇదైనా టైప్ చేయొచ్చు, లేకపోతే గూగుల్తో అన్న సైన్ ఇన్ అవ్వచ్చు. నేను గూగుల్తో సైన్ ఇన్ అవుతున్నా. సో మీరు సైన్ ఇన్ అయిన తర్వాత ఇక్కడ ఐ అగ్రీని క్లిక్ చేసి కంప్లీట్ ఆర్డర్ క్లిక్ చేయండి. సో మీరు హోస్టింగ్లో అకౌంట్ క్రియేట్ చేయగానే ఇలా అడిగిద్ది. ఇలా అడిగిన తర్వాత సెటప్ యువర్ ఆర్డర్స్ అని అడిగిద్ది. సో మీరు సెటప్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు డొమైన్ ఆల్రెడీ రిజిస్టర్ చేసాం కదా ఫ్రీగా. సో అందుకే పై దాన్ని టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత డొమైన్ నేమ్ మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. .cf ఎంటర్ చేసిన తర్వాత ఇది సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత పాస్వర్డ్ ఏదో ఒకటి పెట్టుకోండి మీరు. సెటప్. మీరు అలా సెటప్ చేసేసిన తర్వాత మీకు ఇక్కడ చూడండి, మీరు ఈ పేజ్ని ఒకసారి రిఫ్రెష్ చేస్తే మీరు ఇక్కడ చూడండి jeevanpal.cf అని కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఒకవేళ ఇక్కడ మీరు యాడ్ చేసిన ఇక్కడ రాకపోతే ఒకసారి రిఫ్రెష్ చేయండి. సో ఇక్కడ మీరు మేనేజ్ క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీరు ఒక రెడ్ కలర్లో ఒక మెసేజ్ వస్తుంది. ఏంటి? యువర్ డొమైన్ ఈజ్ నాట్ పాయింటింగ్ టు అవర్ నేమ్ సర్వర్స్. సో అంటే ఏంటంటే ఇదేం చెప్తుందంటే లింక్ అవ్వలేదు, మనం డొమైన్కి ఈ యొక్క హోస్ట్కి లింక్ అవ్వలేదు. నేను చెప్పాను కిందక లింక్ తెలియాలి, మీ డొమైన్ ఎక్కడ ఉంది, డొమైన్కి మీ హోస్ట్ ఎక్కడ ఉంది అని తెలియాలి. సో తెలియాలంటే నేను ఏం చెప్పాను, డిఎన్ఎస్ అనేదాన్ని మీరు యాడ్ చేయాలి. ఇది కొంచెం చూడండి, డిఎన్ఎస్ అనేదాన్ని యాడ్ చేయాలి. సో ఇది మీకు ఎక్కడ దొరికిద్ది అంటే మీరు హోస్టింగ్ ఎక్కడైతే చేశారో అక్కడ ఉంటుంది డిఎన్ఎస్. సో ఈ వెబ్సైట్లో ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ డీటెయిల్స్ అకౌంట్ డీటెయిల్స్ కూడా మీ యొక్క డిఎన్ఎస్ అనేది మీకు దొరుకుతుంది. సో ఈ డిఎన్ఎస్, సో ఇవి 4 డొమైన్ నేమ్ సర్వర్స్. ఇవి మనం ఎక్కడ యాడ్ చేయాలంటే ఫ్రీనామ్లో మనం డొమైన్ రిజిస్టర్ చేస్తాం కదా, అక్కడ మనం ఎంటర్ చేయాలి. సో అది ఎలా చేయాలంటే ఇక్కడ మీరు సర్వీసెస్లోకి వెళ్ళి మై డొమైన్స్కి వెళ్ళండి. సో మీరు లాగిన్ అవ్వాలి. మీరు సర్వీసెస్లోకి వెళ్ళి మై డొమైన్స్కి వెళ్ళండి. సో మై డొమైన్స్లో ఇక్కడ మీరు ఏమైతే రిజిస్టర్ చేస్తారో ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మీరు మేనేజ్ డొమైన్ అన్నది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు థర్డ్ ట్యాబ్ మేనేజ్మెంట్ టూల్స్ అన్నది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నేమ్ సర్వర్స్ అని కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. సో మనం ఆ నేమ్ సర్వర్స్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ యూజ్ కస్టమ్ నేమ్ సర్వర్స్ని క్లిక్ చేసి దీన్ని కాపీ చేయండి. పేస్ట్. ఇలా 4 కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయండి.
సో 4 మీరు ఎంటర్ చేసిన తర్వాత చేంజ్ నేమ్ సర్వర్స్ ఉందని క్లిక్ చేయండి. సో మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ మీరు వెళ్ళి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, కరెక్ట్గానే ఉన్నాయి. సో కరెక్ట్గానే ఉన్నాయి. సో ఇప్పుడు మీరు డాష్ బోర్డ్కి వెళ్ళండి. ఇప్పుడు చూస్తే మీరు గ్రీన్ కలర్లో వచ్చింది కదా, ఇందాక రెడ్ కలర్లో ఉంది. రెడ్ కలర్లో ఉందంటే మీనింగ్ ఏంటంటే కరెక్ట్గా కనెక్ట్ అవ్వలేదని, అంటే మీ యొక్క డొమైన్కి హోస్ట్కి సరిగ్గా లింక్ అవ్వలేదని. సో గ్రీన్ కలర్లో వస్తే ఏంటంటే సక్సెస్ఫుల్గా మీరు కనెక్ట్ చేశారని మీనింగు. సో మనం బేసిక్ స్టెప్స్ అయిపోయింది. డొమైన్ ఎలా క్రియేట్ చేయాలి, హోస్టింగ్ ఎలా చేసుకోవాలి. సో ఇది బేసిక్ స్టెప్స్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలి. సో మన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలి. సో మనం కోడింగ్ లేకుండా అయితే వెబ్సైట్ క్రియేట్ చేయడానికి మనకి చాలా కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఉన్నాయి. అంటే ఏంటంటే వర్డ్ ప్రెస్, డ్రూపాల్, జూమ్లా. సో వీటి ద్వారా మనం ఎటువంటి వెబ్సైట్స్ అయినా క్రియేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఈ కామర్స్ వెబ్సైట్స్. సో ఇటువంటి కామర్స్ వెబ్సైట్స్ మీరు డెవలప్ చేయాలంటే మీకు కొన్ని సిఎంఎస్ ఉన్నాయి. అవి ఏంటంటే ప్రెస్టోసాఫ్ట్, మెగంటో, ఓపెన్ కార్ట్. సో ఇవి పాపులర్. వీటి ద్వారా మీరు ఎటువంటి కామర్స్ వెబ్సైట్ని మీరు ఈజీగా క్రియేట్ చేయొచ్చు. మీరు జనరల్గా కోడింగ్ ద్వారా మీరు చేస్తే 6 months పట్టే వెబ్సైటు వీటిని ఉపయోగించి మీరు సేమ్ క్వాలిటీతో వితిన్ 3-4 daysలో మీరు ఫినిష్ చేయగలరు. సో అది ఎలా అనేది నేను డీటెయిల్గా చెప్తాను. సో ముందుగా మనకి వర్డ్ ప్రెస్ ఇవన్నీ ఎక్కడ ఉంటాయి అనే దాని గురించి ఇప్పుడు నేను చెప్తాను. ముందుగా మీరు ప్రతి హోస్టింగ్కి అవి ఉంటాయి. అవి ఎక్కడ ఉంటాయి అంటే మీరు కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి, ఆటో ఇన్స్టాలర్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. కొన్ని హోస్టింగ్ వెబ్సైట్స్లో ఏంటంటే డైరెక్ట్గా మీకు ఇది కొంచెం చూడండి ఇలా కనపడినాయి కదా, ఇలాగ మీకు డైరెక్ట్గా కనబడతాయి. ఇక్కడ మీకు వర్డ్ ప్రెస్ ఎక్కడ ఉందంటే ఇదిగోండి ఇక్కడ ఉంది వర్డ్ ప్రెస్, ఇక డ్రూపాల్. ఇవి పాపులర్. మిగతా కంటెంట్ మేనేజ్మెంట్సే. సో ఇవి మెయిన్ పాపులర్ ఇవి. అండ్ జూమ్లా కూడా ఎక్కడ ఉంది. సో నెక్స్ట్ కామర్స్ వెబ్సైట్స్ ఏంటంటే కామర్స్ ప్లాట్ఫామ్స్ ఏంటంటే ఇదిగోండి ప్రెస్టోసాఫ్ట్ ఒకటి, ఓపెన్ కార్ట్. సో మెజెంట్ ఇందులో లేదు. సో ఇవన్నీ కామర్స్ వెబ్సైట్స్ మనం డిజైన్ చేయొచ్చు. బట్ ఇవి ఏంటంటే పాపులర్ అండ్ యూజర్ ఇంటర్ఫేస్ బాగుంటుంది వీటిలో. సో ఓకే, ఇప్పుడు నేను బేసిక్గా ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా చేయాలి చెప్తాను చూడండి. ఇప్పుడు ఫస్ట్ నేను వర్డ్ ప్రెస్ చేస్తున్నా. సో మీరు వర్డ్ ప్రెస్ క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీకు ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ యూజర్ నేమ్ అని ఉంది కదా, మీరు ఏదో ఒకటి ఇచ్చుకోండి. నేను ఇది ఇచ్చిన గుర్తుపెట్టుకోండి, నేను అడ్మిన్ వేస్తున్నాను. పాస్వర్డ్ అండ్ ఈమెయిల్ ఐడి మీరు ఇచ్చినా పర్లేదు, ఇవ్వకపోయినా పర్లే. ఈమెయిల్ ఐడి వాళ్ళు ఇవ్వడం వల్ల ఏంటంటే మనం పాస్వర్డ్ ఒకవేళ మర్చిపోతే మనకి ఈమెయిల్ ఐడికి మీరు సెండ్ చేస్తారు వాళ్ళు. సో ఇవ్వండి. సో వెబ్సైట్ టైటిల్ నేను జీవన్పాల్ అని పెడుతున్నా. ట్యాగ్ లైన్ పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ మీరు ఎంటర్ చేసిన తర్వాత మ్యాండేటరీ ముఖ్యంగా ఈ రెండు ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ క్లిక్ చేయండి. సో ఇన్స్టాల్ అయిపోయింది. సో మనం ఇప్పుడు ఏం చేస్తాం, డొమైన్ క్రియేట్ చేస్తాం, హోస్టింగ్ కూడా క్రియేట్ చేసుకున్నాం. డొమైన్కి లింక్ చేసాం. లింక్ చేసిన తర్వాత హోస్టింగ్లో వర్డ్ ప్రెస్ని మనం ఇన్స్టాల్ చేస్తాం. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ మీరు డీటెయిల్స్ క్లిక్ చేస్తే ఇదిగోండి ఇది మీ వెబ్సైట్ URL, ఇది మీ అడ్మిన్
యూఆర్ఎల్ ఇదిగోండి, వెబ్సైట్ క్రియేట్ అయిపోయింది. సో నా యొక్క ముందు వీడియోలో నేను డీటెయిల్గా నేను మీకు చెప్తాను ఏంటి. సో ఇది ఫ్రంట్ ఎండ్, ఇదిగోండి jeevanpal.cf నా డొమైన్. ఇది నా డొమైన్. నేను ఎంటర్ చేస్తే ఇదిగోండి వెబ్సైట్ వచ్చింది. ఇది బేసిక్. నేను నా యొక్క ముందు వీడియోలో నేను ఇన్డెప్త్గా నేను వర్డ్ ప్రెస్ గురించి, జోమ్లో, ప్రెస్టోషాప్, మెజాంటి వీటి గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, నేను ఇంకోటి ఇన్స్టాల్ చేస్తాను. మళ్ళీ మీకు ఇన్స్టాల్ చేయాలంటే ఆటో ఇన్స్టాల్లోకి వెళ్ళండి. ఈసారి ఈకామర్స్ చేస్తాను నేను, ప్రెస్టోషాప్. సో మీరు ప్రెస్టోషాప్ క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి యూఆర్ఎల్ ఉంది కదా. యూఆర్ఎల్ ఏంటంటే ఇక్కడ చూడండి jeevanpal.cf. దీంట్లో నాకు వర్డ్ ప్రెస్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నా. సో నాకు ఈ డొమైన్లో వద్దు, నేను సపరేట్గా షాపింగ్ అని టైప్ చేస్తున్నా. దీంట్లో ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నా ప్రెస్టోషాప్ని. అంటే ఇక్కడ మీరు /shopping అని కొట్టంగానే ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. నేను చేస్తే మీకు అర్థం అవుతుంది క్లియర్గా. సో మీరు ఈమెయిల్ని, పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత వెబ్సైట్ని షాపింగ్ ఏదో ఒక పేరు మీ వెబ్సైట్ టైటిల్ ఇచ్చి ఇన్స్టాల్ నొక్కండి. సో ఇన్స్టాల్ అయిపోతుంది. జస్ట్ 1 minute ఆగండి. అయిన తర్వాత డీటెయిల్స్ క్లిక్ చేయండి. సో ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, ఇంకా యాడ్ అవ్వలేదు. ఇక్కడ చూడండి, మనది వర్డ్ ప్రెస్ యాడ్ అయింది. ప్రెస్టోషాప్ మనం యాడ్ చేసింది. ఒక్కసారి రీఫ్రెష్ చేయండి. ఇదిగోండి ప్రెస్టోషాప్. దీని డీటెయిల్స్ క్లిక్ చేయండి. ఇది మన వెబ్సైట్ యూఆర్ఎల్. నేను ఓపెన్ చేస్తున్నాను దీన్ని. సో ఇదిగోండి, మీకు ఒక షాపింగ్ వెబ్సైట్ వచ్చేసింది. సో నేను నా యొక్క తర్వాత వీడియోస్లో వీటి గురించి నేను ఇన్డెప్త్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా ఎడిట్ చేయాలి, సో ఎలా మనం నీట్గా కస్టమైజేషన్ చేయాలి, సో బ్యాక్ ఎండ్ గురించి, బ్యాక్ ఎండ్లో మనం ఎలా మోడిఫికేషన్ చేయాలి ఏంటి, మన ప్రతిదీ నేను ఇన్డెప్త్గా నేను డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పటి వరకు నేను చెప్పిందంతా సమ్మరైజ్ చేస్తున్నా. ఫస్ట్ ఏంటంటే మనం ఫ్రీగా డొమైన్ రిజిస్టర్ చేసుకున్నాం ఫ్రీ నామ్లో. నెక్స్ట్ ఏంటంటే హోస్టింగర్లో మనం ఫ్రీగా వెబ్సైట్ని, ఫ్రీగా హోస్టింగ్ని మనం రిజిస్టర్ చేసుకున్నాం. తర్వాత ఏం చేస్తాం, హోస్టింగర్కి ఫ్రీ నామ్కి మనం లింక్ చేసాం. డిఎన్ఎస్ అంటే హోస్టింగ్లో ఉన్న డిఎన్ఎస్ డొమైన్ నేమ్ సర్వర్స్ని తీసుకొచ్చి ఫ్రీ నామ్లో మనం యాడ్ చేసాం. సో లింక్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేసాం, వర్డ్ ప్రెస్ని ఇన్స్టాల్ చేసాం. ఇన్స్టాల్ చేయగానే మనకి ఇదిగోండి ఇలా వర్డ్ ప్రెస్ వెబ్సైట్ ఓపెన్ అయింది. నెక్స్ట్ ఏంటంటే ప్రెస్టోషాప్ని మనం ఇన్స్టాల్ చేసాం. ప్రెస్టోషాప్ దేనికని చెప్పిన ఈకామర్స్ వెబ్సైట్ కదా, ఇలా వెబ్సైట్ వచ్చింది. సో ఇది ఈరోజు ట్యూటోరియల్. సో నెక్స్ట్ ఏంటంటే నేను ఒక వర్డ్ ప్రెస్ అనే కాన్సెప్ట్ తీసుకుని దాని గురించి నేను డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఏంటంటే ప్రెస్టోషాప్ అలా ఈకామర్స్ వెబ్సైట్స్, మామూలు వెబ్సైట్స్, అలా ఏ వెబ్సైట్ అయినా మీరు కాన్ఫిడెంట్గా మీరు డిజైన్ చేయగలుగుతారు. నా యొక్క సిరీస్ మొత్తం మీరు చూస్తే. సో మీరు ఓపికతో వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. అలాగే మీరు ఒక్కలే చూడటం కాక నలుగురికి ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో నాకు
తెలియచేయండి, నేను ప్రతిదానికి మీకు రిప్లై ఇస్తాను. సో నాకు చాలా కామెంట్స్ వచ్చినాయి. ప్రీవియస్గా నేను కొద్దిగా బిజీగా ఉండడం వల్ల నేను రిప్లై ఇవ్వలేకపోయాను. సో ఇక నుండి మీరు కామెంట్ చేయండి, నేను మీకు వీలైనంత వరకు మీకు రిప్లై ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను.